ఈ క్రమంలో అయితే బీజేపీకి మోహన్ రెడ్డి ఏదైతే వడ్డే మోహన్ రెడ్డి ఆయన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గతంలో సుదర్శన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. అయితే తను అక్కడ అడ్వాంటేజ్ గా తీసుకొని తర్వాత వీళ్ళంతా బీజేపీ క్యాడర్ తీసుకొని చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొద్దిగా హెడ్జ్ కాంగ్రెస్ కి ఎక్కువ ఉంది. ప్రధానంగా మైనార్టీ ఓట్ల బలం ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు. అక్కడ కాంగ్రెస్ కి ఎడ్జ్ క్లియర్ ఎడ్జ్ ఉంది బోధన్లో. క్లియర్ ఎడ్జ్ ఉంది. సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటుంది. షకీల్ వచ్చారా? షకీల్ విదేశాల్లో లోకల్ గానే వచ్చి లోకల్ గానే ఆయన పనిచేస్తున్నాడు. సో వాళ్ళ మెసేజ్ తర్వాత వాళ్ళ క్యాడర్ అంతా కూడా పనిచేస్తున్నారు. మొన్న ఏదైతే టికెట్ల కేటాయింపు వరకు కూడా ఆయన నామినేషన్లు విడ్రాస్ వరకు కూడా ఆయన దగ్గర నుండి పూర్తి స్థాయిలో బోధనలో మతం వేసి ఆయన అన్ని రకాలుగా అక్కడ మొత్తం మంచి క్యాండిడేట్లను పెట్టి అన్ని రకాలుగా చేసిండు. కాకపోతే ఏంటంటే అంత బలం లేదు వాళ్ళకు. కాకపోతే కొన్ని స్థానాలు మాత్రం వచ్చే అవకాశాలు ఉంది. ఓకే, సో నెక్స్ట్ బాన్స్వాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. సో అది వన్ సైడ్ కాంగ్రెస్ అనుకోవచ్చా? ఎందుకంటే బీఆర్ఎస్ పెద్ద నేత ఎవరు లేనట్టున్నారు బాన్స్వాడలో. కాకపోతే బీఆర్ఎస్ కొంచెం పోటీ ఇస్తుంది అక్కడ. అంటే నాయకత్వం లేనప్పటికీ పోటీ ఇస్తుంది. నాయకత్వం బాజిరెడ్డి గోవర్ధన్ అక్కడ మాజీ ఎమ్మెల్యే కూడా పనిచేశారు. ఆ అనుభవంతో ఆయన ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. అంటే బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పుడు నిజామాబాద్ రూరల్ లో కొడుకు అప్పగిచ్చేసి ఇటు వచ్చేసారు బాన్స్వాడ. బాన్స్వాడకు వచ్చేసి పూర్తిగా బాన్స్వాడలోనే మకాం పెట్టి అన్ని ఏదైతే అన్ని వార్డులకు పూర్తిగా ఆయన పోటీలో పెట్టి అక్కడ గట్టి పోటీ శ్రీనివాస్ రెడ్డికి దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ఆయన కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఏంటంటే కేసీఆర్ ఆదేశాల మేరకు బాజిరెడ్డి గోవర్ధన్ అక్కడే పూర్తి స్థాయి సమయాన్ని అక్కడే కేటాయిస్తూ ఏదైతే అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని నిన్నటి వరకు కూడా అంటే ఇప్పుడు నిన్న కేటీఆర్ ప్రోగ్రాం వరకు కూడా ఆయన్నే భుజస్కంధాల మీద వేసుకొని ప్రతి వార్డు తిరుగుతూ అభ్యర్థుల గెలుపు. ఇక్కడ కూడా గమనించాలి ఏంటంటే ఆడ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాబల్యం గతంలో దెబ్బ కొట్టింది ఎవరు బాజిరెడ్డి గోవర్ధన్ అనేది అక్కడ ప్రజలు బాగా నాటుకునింది. ఇప్పటికి కూడా ఇదే ఆ బాజిరెడ్డి గోవర్ధన్ మీద ఉన్న అభిమానంతో చాలా మంది క్యాడర్ కూడా బయటకు వచ్చి ఒక డేర్గా, ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి కొడుకుల తోటి పోరాటం అంటే అక్కడ చాలా మంది క్యాడర్ భయపడేవారు. ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చిన తర్వాత అనేక మంది బయటకు వచ్చేసి ఈ పోటీ చేయడం కానీ తర్వాత ఈ ఎన్నికల్లో వాళ్ళు గట్టి పోటీ ఇవ్వడం అనేది కూడా మనకు వాళ్ళకు బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే ఒక రకంగా మనం చూస్తుంటే కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి చాలా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనేక కోట్ల రూపాయల అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన డెవలప్మెంట్ చేసినప్పటికీ ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ రావడంతో టఫ్ ఫైట్ అవుతుంది. అంత ఈజీగా చెప్పలేము. అంటే హోరాహోరీ పోరు. ఎడ్జ్ ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ ఎడ్జా బీఆర్ఎస్ ఎడ్జ్ ఇస్తారా మీరు? కాంగ్రెస్ ఎడ్జ్. ఓకే, నెక్స్ట్ బిచ్కొండ ఏది ఎల్లారెడ్డి నియోజకవర్గమా? బిచ్కొండ చూసుకుంటే మాత్రం మనకు అది కొత్తది, మొన్ననే ఏదైతే ఇప్పుడే కొత్త మున్సిపాలిటీ అది. నియోజకవర్గం అది ఎల్లారెడ్డి నియోజకవర్గమా? లేదు, జుక్కల్ నియోజకవర్గం. అది 12 వార్డ్స్ ఉన్నాయి, కొత్త నియోజకవర్గము. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ లక్ష్మీకాంతరావు తర్వాత ఇక్కడ హనుమంత్ షిండే మధ్య బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య బీజేపీ ప్రభావం లేదు. బీజేపీ నుంచి కూడా చాలా మంది తక్కువ మంది పోటీ చేస్తున్నారు. అయితే ఏదైతే బీఆర్ఎస్ నుంచి అన్ని స్థానాలు 12 పోటీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి 12 ఉన్నారు. అయితే అక్కడ ఒకటి ఏంటంటే ఈ లక్ష్మీకాంతరావు ఏదైతే అధికార పార్టీ ఉంది కాబట్టి కొద్దిగా అక్కడ ప్లస్ పాయింట్ ఉన్నదని చెప్పవచ్చు. బీఆర్ఎస్ కు కొద్దిగా తక్కువగా ఉందనేది ఇప్పటికిప్పుడు సమాచారం మనకు అందుతున్న మన రిపోర్ట్లు కానీ అక్కడ ఉన్న నాయకత్వాలు ఇరు పార్టీల నాయకత్వాలు సేకరించిన సమాచారం ప్రకారం మాత్రం కాంగ్రెస్ ఎడ్జ్ ఉందనేది మాత్రం ఇక్కడ మనకు వస్తున్న సమాచారం. అయితే ఒకటి ఇక్కడ చెప్పుకోవాలి ఏంటంటే ఇక్కడ అటు ఏదైతే మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతాలను బిచ్చుకుందాం అదంతా ఏదైతే కొద్దిగా
బీజేపీ ప్రభావం నిలుస్తుంది అన్నది మొన్న అనుకున్నప్పటికీ కూడా సరైన నాయకత్వం లేకపోవడం, ప్రధానంగా అక్కడ బీజేపీకి సరైన నాయకత్వం లేకపోవడంతో ఈ పరిస్థితి బీజేపీ. హనుమంతు షిండే మంచి 2 సార్లు గెలిచారు కదా, ఏం ప్రభావం ఏం లేదు జుక్కల్లో. ఇప్పటికిప్పుడు మాత్రం మన పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ లీడ్ చేసింది అక్కడ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ వార్డులలో మాత్రం ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ కూడా కొద్దిగా బిచ్చుకున్న ప్రాంతంలో కూడా మైనార్టీస్ కూడా కొద్దిగా ఎక్కువనే సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఆ టౌన్ లో అది కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ విశ్వసిస్తుంది. ఇంకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా ఏదైతే సన్నబియ్యం కానీ, తర్వాత ఈ ఉచిత బస్సు ప్రయాణం కానీ, కరెంట్ ఫ్రీ అనేది కానీ, ఇవన్నీ కొద్దిగా ప్రజల్లో నాటిపోయి అభివృద్ధి సంక్షేమం అనే దానికి ముందుకు పోతున్నారు అనేది ఒక మనకు వస్తున్న సమాచారం. చూడాలి రేపు పోల్ మేనేజ్మెంట్ అంటే బిచ్చుకుందులో కూడా అంటే అంతగా ప్రభావం చూపించేంత బీఆర్ఎస్ ఎక్కువగా అంటే ఎఫర్ట్స్ లేవనేది కూడా మనకు అందుతున్న. మిగిలింది ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎట్లా ఉంది? ఎల్లారెడ్డి మనకు చూసుకుంటే ఎల్లారెడ్డిలో కూడా 12 వార్డ్స్ ఉన్నాయి. అయితే దాంట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, తర్వాత బీజేపీ అన్ని స్థానాల్లో బీజేపీ మొత్తం 12 స్థానాలలో పోటీ చేస్తుంది. అక్కడ బీఎస్పీ 2 చోట్ల పనిచేస్తుంది. మిగతా ఏదైతే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయడం పక్కన పెడితే మీరు ఎడ్జ్ ఎవరికి ఇస్తారు ఎల్లారెడ్డిలో? బీఆర్ఎస్ కు ఎక్కువ ఛాన్స్ ఉంది ఇప్పుడున్న పరిస్థితి. ఎందుకు అంటే ఇక్కడ సురేందర్ ఏదైతే జాజుల సురేందర్ చాలా సీరియస్ గా తీసుకొని చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మదన్ మోహన్ రావు కూడా గట్టి పోటీనే ఇస్తున్నప్పుడు కూడా అక్కడ కొద్దిగా వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ఎల్లారెడ్డిలో కొద్దిగా బీఆర్ఎస్ వైపు గాలి వీస్తుంది. బీఆర్ఎస్ కే కొద్దిగా బలమైన నాయకత్వం అక్కడ పనిచేస్తుంది. కాంగ్రెస్ షాక్ తగలొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కు షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు అనేది మనకు వస్తున్న సమాచారం. చెప్పలేం మళ్ళీ రేపటి పరిస్థితి రేపు ఎట్లుంటుంది అనేది కూడా మనం, ఎందుకంటే బలాబలాలు చూస్తుంటే ఇప్పటికైతే ఎడ్జ్ కొద్దిగా బీఆర్ఎస్ ఉంది అనేది మాత్రం మనకు వస్తున్న సమాచారం. ఇక్కడ బీజేపీ అన్ని స్థానాలలో పోటీ చేసినప్పటికీ అక్కడ బాణాల లక్ష్మారెడ్డి అని గతంలో మనకు ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు, ఎంపీగా జహీరాబాద్ నుంచి కూడా పోటీ చేసుకుంటున్నాడు. సో ఆయన ప్రాబల్యం కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు జగిత్యాల దగ్గర ఒక ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల ఆయన ఎక్కువగా పట్టించుకోకపోవడం, అయినా కానీ క్యాండిడేట్లను పెట్టినప్పటికీ కూడా ఇక్కడ ఇంకా అంతకన్నా బలమైన క్యాండిడేట్ లేదు. ఒక రకంగా చూస్తే కొద్దిగా బీఆర్ఎస్ కు బీజేపీకి అక్కడ కొద్దిగా ఒక రకమైన అంతర్గత ఒప్పందాలు జరిగినాయా అనే ఆరోపణలు కూడా మనకు వినిపిస్తున్నాయి. సో అట్లా బీఆర్ఎస్ రిటర్న్ అయితే అవకాశాలు ఉన్నాయనేది కాంగ్రెస్ ను మదన్ మోహన్ రావుకు సరైన గుణపాఠం చెప్పాలని చెప్పేసి వాళ్ళిద్దరూ రహస్య ఒప్పందాలు జరిగితే